మానవ జన్మ వృథా కావొద్దు. తప్పును ఎలా సరిదిద్దుకోవాలో తెలుసుకోండి. పశ్చాత్తాపం అంటే చేసిన తప్పును తెలుసుకుని బాధపడటం, అనుతాపం చెందటం. మన వల్ల పొరపాటుగాని, తెలిసిగాని ఒక తప్పు జరిగితే, దానివల్ల ఇతరులకు హాని కలిగిందని గ్రహించినప్పుడు కలిగే పరితాపమే పశ్చాత్తాపం. ఒకవేళ చేసిన తప్పు క్షమించరానిదైతే, తగిన శిక్షను కూడా అనుభవించక తప్పదు. మహాభారతం ప్రకారం పరోపకారం పుణ్యం, పరపీడనం పాపం. అభిమన్యుడి కుమారుడు ఉత్తర గర్భంలో ఉండగా అశ్వత్థామ పాండవుల వంశాన్ని నాశనం చేయాలనే దురుద్దేశంతో బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి గొప్ప తప్పు చేశాడు. దీనికి తగిన ప్రాయశ్చిత్తం అనుభవించాడు. ఇది తెలిసి చేసిన తప్పు. తెలియక చేసిన పొరపాటుకు క్షమాపణ ఉంటుంది. తప్పు చేయడం వల్ల ఎవరికైనా నష్టం జరిగితే దానికి పరిహారం చెల్లించాలి. న్యాయస్థానం జరిగిన నష్టాన్ని అంచనా వేసి పరిహారం చెల్లించమని ఆదేశిస్తుంది. పశ్చాత్తాపంలో ముందుగా అనుతాపం ఉంటుంది, తర్వాత ప్రాయశ్చిత్తం ఉంటుంది. కొన్నిసార్లు చేసిన చిన్న తప్పు కూడా తీవ్రమైన పరిణామాలకు దారి తీయవచ్చు. ఒకసారి పరీక్షిత్తు మహారాజు వేటాడుతూ అలసిపోయి, ముక్కు మూసుకుని తపస్సు చేసుకుంటున్న శమీక మహర్షి కళ్లు తెరవలేదని ఆగ్రహంతో ఆయన మెడలో చచ్చుపడి ఉన్న పామును వేసి వెళ్లిపోయాడు. దాహం కోపానికి, కోపం పాపానికి కారణమయ్యాయి. శమీక మహర్షి కుమారుడు శృంగి తన తండ్రికి జరిగిన అవమానాన్ని సహించలేక పరీక్షిత్తుకు శాపం పెట్టాడు. రాజు అయినా, యోగి అయినా చేసిన పాపానికి తగిన ఫలితం అనుభవించక తప్పదు. శిక్ష అనుభవిస్తేనే పాపం తొలగిపోతుంది. శాపం గురించి విన్న పరీక్షిత్తు తనకు మరణం తప్పదని తెలుసుకున్నాడు. మనిషికి వివేకం, వైరాగ్యం దేవుడిచ్చిన వరాలు. 7 రోజుల్లో మరణం సంభవించనుందని తెలిసినా పరీక్షిత్తు బాధపడలేదు. తన మిగిలిన జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. గరుడగమన గుణ కథ అయిన శ్రీభాగవతం వింటే మోక్షం లభిస్తుందని తెలుసుకుని శుక మహర్షి ద్వారా భాగవత సప్తాహాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ విధంగా పరీక్షిత్తు తన వివేకంతో, వైరాగ్యంతో మోక్షాన్ని పొందాడు. పరీక్షిత్తు కథ ద్వారా మనం 2 ముఖ్యమైన విషయాలు తెలుసుకోవచ్చు. మొదటిది, పశ్చాత్తాపం యొక్క పూర్తి అవగాహన. పశ్చాత్తాపం కేవలం శిక్ష కాదు, అది ఒక అగ్ని పరీక్ష లాంటిది. రెండవది, మరణం తప్పదని తెలిసినప్పుడు తెలివిగా ఎలా మరణించాలో పరీక్షిత్తు జీవితం మనకు తెలియజేస్తుంది. కొందరు తాగుబోతులు రాత్రంతా తాగి మరుసటి రోజు భార్య కాళ్లా వేళ్లా పడి క్షమించమని వేడుకుంటారు. కానీ మళ్లీ చీకటి పడగానే మద్యం కోసం ఆరాటపడతారు. ఇది నిజమైన పశ్చాత్తాపం కాదు. చేసిన తప్పు మళ్లీ జరగకుండా జాగ్రత్త తీసుకోవడమే నిజమైన పశ్చాత్తాపం. పశువులకు తాపం, పశ్చాత్తాపం, పరిహారం వంటి విషయాలు తెలియవు. దుర్లభమైన మానవ జన్మను వృధా చేయకుండా పురుషార్థాల ద్వారా జీవిత పరమార్థాన్ని సాధించడమే మానవ ధర్మం. మనకు లభించిన తప్పును సరిదిద్దుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. చివరగా శ్రీకృష్ణుడు అర్జునుడికి వివేకం అనే కత్తిని గలిపించు, అజ్ఞానం అనే చీకటిని ఛేదించు, కర్మయోగివై ధర్మయుద్ధం చేయి అని బోధించాడు. ఈ ధర్మబోధ మానవ సమాజానికి వెలుగునిచ్చే దివ్వె మరియు మానవ జాతికి శిరోధార్యం. మన సంస్కృతి, మన విలువలు, ఆనందమే జీవిత పరమార్థం. తోటలో నీళ్లు పోసి పెంచితే ఎన్నో అందమైన పువ్వులు వికసిస్తాయి. వాటిని మనం సృష్టించకపోయినా అవి సృష్టిలో భాగమై మనకు ఆనందాన్నిస్తాయి. అదేవిధంగా మనం హృదయపూర్వకంగా నవ్వుకున్నప్పుడు ఆ నవ్వులు మన స్వంత సృష్టి. మన చేతుల్లో ఉన్న పనులను నిండు మనసుతో చేయాలి. పెద్ద పనులు అందరూ చేయలేకపోయినా చిన్న పనులను పెద్ద మనసుతో చేస్తే వాటి నుండి వచ్చే ఆనందం ఎంతో గొప్పగా ఉంటుంది. మనం చేసిన పని యొక్క పరిమాణం ముఖ్యం కాదు, ఎంత మనసు పెట్టి చేశామన్నదే ప్రధానం. పసిపిల్లల్లా కేరింతలు కొడుతూ పనిచేస్తే ఆ ఆనందం ప్రత్యేకంగా ఉంటుంది. గంభీరమైన హృదయం కంటే లీనమైన మనసుకే విలువ ఎక్కువ. మనం ఆనందానికి చిరునామాగా మారాలి. మన అంతులేని సంతోషమే ఇంటికి మహాద్వారం లాంటిది. దాని ద్వారా నిత్యం రాకపోకలు సాగించాలి. ఆనందంతో గంతులు వేస్తూ ప్రతిక్షణం ఒక ఉత్సవంలా గడపాలి. చెట్టును, పిట్టను, పురుగును, ఆకాశాన్ని, రంగులను, చందమామను చూసి మురిసిపోవాలి.
ఆ దైవ కళాకారుడిని తలచుకుని ఆనందించాలి. ప్రతి దృశ్యం సూర్యోదయంలా కాకపోయినా, ప్రతి సందర్భం హృదయాన్ని తాకకపోయినా, ఒక చిన్న వెదురుముక్కను కూడా వేణువులా భావించి మనసులోనే సంగీతాన్ని ఆలపించుకోవాలి. హృదయంలో సంతోషం పచ్చగా వ్యాపించాలి, మనసులో జ్ఞాపకాల మంచు కురుస్తూ ఉండాలి. భగవంతుడు మనుషులను మట్టితో చేయలేదు, ప్రేమతో సృష్టించాడు. ఆనందం లేని జీవి లేదు, ఆనందాన్ని సృష్టించుకోలేని జీవచైతన్యం లేదు. ఒక మనిషి ఆనందిస్తుంటే చప్పట్లు కొట్టి, ఈలలు వేసి గంతులు వేసే మరొక మనిషి దేవుడి స్వరూపమే. ఉదయం నిద్రలేవగానే మన ముందు 2 అవకాశాలు ఉంటాయి. రోజంతా సంతోషంగా ఉండాలా లేదా బాధతో గడపాలా? ఆనందం మన సహజ స్వభావం, మన హక్కు. పుట్టుకతో వచ్చే బాధలు అందరికీ చివరి వరకు ఉండవు, మధ్యలో వచ్చేవి మధ్యలోనే పోతాయి. ఆనందాన్ని మనం సృష్టించుకోవాలి, అపరిమితంగా సృష్టించుకోవాలి. ఒక సాధారణ గడ్డి పువ్వులో కూడా గులాబీ పువ్వు యొక్క అందాన్ని చూడగలగాలి. బతకడానికి కేవలం సిరిసంపదలు మాత్రమే కాదు, పెద్ద హృదయంతో చిన్న చిన్న ఆనందాలను సృష్టించుకోవడం ముఖ్యం. బృందావనంలో ప్రవేశించిన వెంటనే శ్రీకృష్ణుడి దర్శనం లభించదు, కాని అది పరమాత్మ తిరిగిన ప్రదేశమని భావించి ప్రతి అణువులో ఆయనను చూడాలి. మన లోపల శ్రీకృష్ణుడు వ్యాపిస్తే ప్రపంచమంతా కృష్ణమయంగా కనిపిస్తుంది. భావంతో దైవాన్ని మనలో మనం సృష్టించుకోలేకపోతే బాహ్య ప్రపంచంలో ఆయన ఎలా కనిపిస్తాడు? నిత్య సంతోషంగా ఉండే వ్యక్తికి దైవం ఎప్పుడూ దూరంగా ఉండడు. సంతోషాన్ని, ఆనందాన్ని మనం అనుభవిస్తూ కొంత ఇతరుల మీద పంచాలి. అలా చేస్తే అవి మనకు రెట్టింపుగా తిరిగి వస్తాయి. పెదవులపై నవ్వును నింపుకుని ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండటం బతుకు రహస్యం తెలిసిన వ్యక్తికి చెప్పనవసరం లేదు, అతడే నిజమైన జ్ఞాని. బాధలు, బాధ్యతలు అందరికీ ఉంటాయి. ప్రపంచం బరువుగా అనిపించవచ్చు, సంసారం సముద్రంలా అనిపించవచ్చు. కానీ మనం మన భావాలను, దృక్పథాన్ని మార్చుకోవాలి. సానుకూలమైన మనస్సును తయారు చేసుకోవాలి. ముఖంపై చిరునవ్వు ఎప్పటికీ చెదరకూడదు. నదిని ఆహ్వానించే సముద్రంలా మన మనస్సును తెరిచి ఉంచాలి. అప్పుడే మనం అమృతమయమైన జీవితాన్ని అనుభవించగలం. మన సంస్కృతి, మన విలువలు. ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.